భారత ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు ఏమాత్రం మేలు చేయకపోగా కార్పొరేట్ వర్గాల అభివృద్ధి కోసం తోడ్పాటు అందిస్తున్నారని కేరళ మాజీ ముఖ్యమంత్రి, ఏపీ రాజకీయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి ఉమన్ చాండి అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరిచే విధంగా పార్లమెంట్లో రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందన్నారు. కేంద్ర బీజేపీ పాలకులు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆందోళనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే పంజాబ్, హర్యానా తదితర ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఆందోళనలు నిర్వహించామని ఆయన అన్నారు. ఏపీలో కూడా పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ శైలనాథ్ ఆధ్వర్యంలో అనంతపురంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి ఆందోళన చేశామని, రైతాంగ వ్యతిరేక విధానాలపై ఆందోళనకు రైతులందరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ పీసీసీ అధ్యక్షులు డాక్టర్ శైలనాథ్ మాట్లాడుతూ, బీజేపీ పాలకులు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలకు ఏపీలోని అధికార వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీ నేతలు వంతపాడుతున్నారని చెప్పారు. వైఎస్ సీఎంగా ఉండగా రాజశేఖర రెడ్డి రైతుల సంక్షేమం కోసం పాటుపడితే వైసీపీ నేత సీఎం జగన్ వైఎస్ను అమ్ముకుంటున్నారని ఆయన అన్నారు. రైతాంగ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో రైతుల మోటార్లకు విద్యుత్ మీటర్లను అమర్చే చర్యలకు తెరలేపారన్నారు. ఇలాంటి చర్యలను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కేంద్రం అధికార బీజేపీ పాలకులు ప్రధాని మోడీ అంబానీ, అదానీలకు లబ్ధి చేకూర్చే విధానాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వమే రైతుల ఉత్పత్తులకు మద్దతు ధర ఇవ్వకపోతే వ్యాపార వర్గాలు రైతులకు ఏ విధంగా మద్దతు ధర ఇస్తారని ఆయన ప్రశ్నించారు. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని శైలనాథ్ అన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి, ఏఐసిసి కార్యదర్శి రాజు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి, జిల్లా నాయకులు దాదాగాంధీ, బీసీ నాగరాజు, బాలాజీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శులు మయప్పన్ గారు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా ఇక్కడ చేయడం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్ సొంతంటి గారు, పెద్దలు, గౌరవనీయులు, అదేవిధంగా ఎన్ఎస్పీ జాతీయ సలహాదారులు, అదేవిధంగా ఎన్ఎస్పీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు, అనంతపురం జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి గారి నేతృత్వంలో ర్యాలీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా రైతాంగం ఎత్తుకుంటున్నటువంటి సమస్యలకు కాంగ్రెస్ పార్టీ రైతులుగా ఈ యొక్క ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించడం జరుగుతోంది. శ్రీ ప్రతాప్ రెడ్డి, APCC President Sri Saidinath, AICC Secretary K. Raju, AICC Secretary Sri Mayappan, Working President Sri Tulsi Reddy, other colleagues. Firstly, I salute all my colleagues who have participated in the tractor rally organized by the PCC Andhra Pradesh. Narendra Modi and BJP government is not helping the farmers who are facing very serious financial problems. Apart from that, now they are trying to destroy the farmers and the agricultural field. They introduced some laws in the parliament without consultation to anybody. They passed that these laws are not beneficial to the farmers but detrimental to the farmers. The law only for the corporates. Narendra Modi and BJP saying anything in the interest of corporates. So Congress has decided to organize
nationwide agitation. Our leader Daguji went to states and he led the tractor rallies in Punjab, Haryana and other states. Today, the Andhra Pradesh Congress Committee organized this program here. The other day, the PCC President will go to Delhi with the signatures of the farmers against this new laws. I was surprised because a state like Andhra, the importance of farmers are very clear. But unfortunately, the ruling party, YSRP, and the opposition, TDP, they are keeping mum on these new laws. Why they are afraid, Narendra Modi, to talk openly for the farmers? But they are not saying anything against this law. The Congress has decided to go to any extent to save the farmers. There is no minimum support price. There is no procuring system. And they are doing everything for the corporates. So we have to continue this agitation. I request you all to help to join with this agitation. This agitation is not a political agitation. This agitation is a pro-farmer agitation. Please join this. Thank you very much. మోటార్ల కరెంట్ ఉంటే ఏమైతుందో తెలియదు, పోతే ఏమైతుందో తెలియదు. ఆటో అంటే ఏమో తెలియదు, ఆటో కా అంటే ఏమో తెలియదు. I know that. తెలియదు వాళ్ళకి, తెలియదు కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. గవర్నమెంటే ధాన్యం కొనకపోతే మన ధాన్యాన్ని ₹1 పావలాకి అడగరా ఈ ప్రైవేటర్లు? ఆ మాత్రం తెలివితేటలు మోడీకి లేవా? ఒక మాట గట్టిగా చెప్పండి. మన గ్రామాల్లో ఇది ఆరంభమే. రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ చేసే యుద్ధం ఇదే మొట్టమొదటి స్టార్ట్ చేసినాం. ఏమైనా సరే నరేంద్ర మోడీ తెచ్చిన ఆ 3 బిల్లుల్ని మడిచి కాల్ చేస్తాం. మనం కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మార్కెట్ అమ్ముకుంటాం, సరిగ్గా ధర రాకపోతే ప్రభుత్వం కొనుక్కోమంటాం. ఇవ్వకపోతే ఎమ్మెల్యేలా ఎంపీలా చట్టాలు పట్టుకొని మా ధాన్యం కొనందని డిమాండ్ చేస్తాం, కొనిపిస్తాం. అట్లా కాకుండా అదానీలకి, అంబానీలకి, మోర్లకి మనం అమ్మేద్దామంటే నరేంద్ర మోడీ చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇప్పటికే నీ యొక్క విజయం అనుమానాలు ఉన్నాయి మా లాంటి వాళ్ళకి. ట్రంప్ ఏమైనా చూసావు కదా, దగ్గర పడ్డాయి నీకు రోజులు. జగన్మోహన్ చెప్తా ఉన్నావు ఒకటే మాట, నువ్వు రైతు కాదు, నువ్వు ఫ్యాక్టరీలు పెట్టుకున్నావు, వ్యాపారాలు చేస్తూ ఉన్నావు, రైతు కష్టం నీకు తెలియదు. రాయలసీమ ప్రాంతంలో 1000 అడుగుల కిందికి పోతే కానీ నీళ్ళు రావు. నువ్వు కరెంటుకి మీటర్లు పెట్టి ఇండే వేసుకోవాలంటే ఎక్కడికి పోవాలి మేము? ఇది నువ్వు ఇచ్చింది కాదు, నువ్వు చేసింది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అదొక కానుకది. రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అడగండి ఊర్లోకి వెళ్ళి, ఏ ప్రభుత్వంలో అయితే రైతులు ఆనందంగా ఉంటారు? కేవలం కాంగ్రెస్ పార్టీనే. అధికారం కోసం ఆ పక్క ఈ పక్క తిరిగే వాళ్ళకు చెప్తా ఉన్నా, మీరు ఎవరి కోసం పనిచేస్తారు కనుక్కోమని చెప్తా ఉన్నా. కరెంటు మోటార్లకి మీటర్లు పెట్టే కార్యక్రమం మొదలు పెడితే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకోవడానికి నీలాగా మేము నరేంద్ర మోడీ శిష్యులం కాదు, యుద్ధం చేసే రాజశేఖర రెడ్డి శిష్యులం మేము. నువ్వు రాజశేఖర రెడ్డి నమ్ముకుంటావు, మేము నమ్ముకుంటాం రాజశేఖర రెడ్డిని. ఉచిత విద్యుత్ పైన చేయి పెడితే ఆ రోజు చంద్రబాబు నాయుడు పట్లారేసుకోమంటే బయటికి పంపించినాం. ఈరోజు మోటార్లకి మీటర్లు పెట్టే పని చేస్తే ఎవరు వచ్చినా రాకుండా కాంగ్రెస్ పార్టీ
గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీ కరెంటులను ఎట్లా మీటర్లు బిగిస్తారో చూస్తాం. నువ్వు మమ్మల్ని ఏం చేస్తావో చూస్తాం. నీ ప్రభుత్వాన్ని మేమేం చేస్తామో నువ్వు కూడా చూస్తావు. మాట కాదు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వాన మాట వచ్చింది అంటే ప్రాణం పోవచ్చు, కానీ మాట ఎట్లా పోతుంది? రాయలసీమ వాళ్ళం శ్రీకాకుళంలో పెడతానంటా ఉన్నావు. శ్రీకాకుళంలో అడ్డుకుంటాం. అనంతపురం కూడా వస్తావు కదా, చూస్తాం. ఈ కరెంటుల్లో కూడా చెప్తా ఉంటా, ముందు మీ ఉద్యోగాలు భద్రపరచుకోండి. మీరు మీ డిస్కౌంట్లన్నింటినీ ప్రైవేట్ అమ్మేస్తాం.